ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభువు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు మనము ధ్యానాంశముగా కీర్తనాకారుడు రచించిన కీర్తనల గ్రంథము 66వ కీర్తనను ధ్యానించుకున్నాము. ఈ 66వ కీర్తనలో ఉన్నటువంటి వచనాల సంఖ్య 20 వచనాలలో కీర్తనాకారుడు తెలియచేసినటువంటి మాటలను మనము చూద్దాం. మొదటి చరణమును మనం చదువుకున్నట్లయితే ఈ మొదటి చరణములో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. సర్వలోకానికి ఆయన చెప్తున్నాడు, సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. సంతోష గీతం పాడమంటున్నాడు, ఆయన నామమునకు ఉన్నటువంటి ప్రభావమును కీర్తించుడి అని మొదటి చరణంలో తెలియచేశాడు. రెండవ చరణాన్ని మనం చూసినట్లయితే, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఏం చెప్తున్నాడు? ఆయనకి ఇవ్వాల్సిన ప్రభావమును ఆయనకు ఆరోపించుదము, ఆయనను మనము స్తోత్రించుదము అని అంటున్నాడు. మూడవ చరణమును చూసినట్లయితే, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, ఆయనకు స్తోత్రములు మీరు చెల్లించుడి. నీ కార్యములు ఎంతో గంభీరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకు స్తోత్రం చేయాలి? ఆయన కార్యములు భీకరమైనవి. బలాతిశయమును బట్టి చూస్తే శత్రువులు లొంగి ఆయన యొద్దకు వస్తారు, అందును బట్టి స్తోత్రించాలి అంటున్నాడు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. దేవాది దేవుణ్ణి సర్వలోకము కీర్తిస్తుంది అని అంటున్నాడు. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఎందుకు కీర్తించమంటున్నాడు? ఆయనకున్నటువంటి నామము అలాంటి నామము, ఘనమైన నామము, బలమైన నామము కాబట్టి కీర్తించమంటున్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, ఆయన చేసిన కార్యములను చూడటానికి రండి అని పిలుస్తున్నాడు. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భీకరమైనటువంటి దేవుడు మన దేవుడు. ఎప్పుడు చూస్తే నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయనందు మేము సంతోషించితిమి. ఎలాంటి దేవుడు? భీకరుడు అన్నాడు కదా పై వచనంలో. ఎలా చెప్పవచ్చు అంటే, సముద్రమును ఎండిన భూమిగా చేసే దేవుడు, జనులను కాలి నడక చేత నదిని దాటించిన దేవుడు. అప్పుడు మేము సంతోషించాము అని అంటున్నాడు. 7వ వచనం చూస్తే, ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. ఆయన పరాక్రమము కలిగిన దేవుడు, పరాక్రమమును బట్టి నిత్యము ఏలుచూ ఉన్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. చూశాడు ఏమంటున్నాడు? అన్యజనుల మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి ఏమాత్రము తగదు అని ద్రోహులకు హెచ్చరిక చేస్తున్నాడు. జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. జనములకు ఏమంటున్నాడు? దేవుణ్ణి సన్నుతించుడి, స్తోత్రించుడి, కీర్తించుడి అని అన్నాడు. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ఆయనకున్నటువంటి కీర్తిని వినిపించండి, తెలియజేయండి అని అంటున్నాడు. 9వ చరణంలో, జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. జీవమునిచ్చిన దేవుడు మమ్మల్ని జీవప్రాప్తులనుగా కలుగచేశాడు. ఆయనే మా పాదములు కదలనీయడు. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మూలనను చేసి ఉన్నావు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పరిశీలించేటువంటి దేవుడు. వెండిని నిర్మూలము చేయు రీతిగా, మలినము ఏదైనా ఉంటే తీసివేసి
శుభ్రముగా వెండిని ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేశాడు అని అంటున్నాడు. 9వ వచనము 11వ వచనములో, నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. బందీ గృహంలో మేమున్నాం, మా మీద చాలా గొప్ప భారం ఉంది అని అంటున్నాడు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడి ఉన్నాము, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. 11, 12 చరణాలలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడి యొక్క బాధ, ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు. కానీ సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నాడు అని అంటున్నాడు. 13వ చరణము మనం చూసినట్లయితే, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నీ మందిరములోనికి నేను వస్తానయ్యా దహన బలులను తీసుకొని. నాకు శ్రమ కలిగినప్పుడు నేను నీ మందిరములోనికి వస్తాను దహన బలులను తీసుకొని అంటున్నాడు. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నేను తీసుకుని వస్తాను అని అంటున్నాడు. నా నోరు వచించిన మొక్కుబడులను నేను తీసుకుని వస్తాను అని అంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు పెదవులతో పలికిన మొక్కుబడులను, నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను దేవా అని అంటున్నాడు. ఆ మొక్కుబడులు ఏవైతే ఉన్నవో అవి ఏ రూపంలో ఉంటాయి అని అంటే, పొట్టేళ్ళను, ధూపమును, కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులుగా అర్పిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ పొట్టేళ్ళ గురించి చెప్తున్నాడు, ధూపము గురించి చెప్తున్నాడు, కొవ్విన గొర్రెల గురించి తీసుకొని వస్తాను అంటున్నాడు. వాటితో పాటు ఎద్దులను, మేకపోతులను నేను దేవునికి అర్పిస్తాను. ఏ విధంగా? దహన బలిగా అర్పిస్తాను అని అంటున్నాడు. 16వ చరణాన్ని మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి. చూడండి, భయభక్తులు కలిగిన వారందరికీ ఆయన ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. రండి, ఆలకించుడి, చూడండి. ఏం చూడాలా అంటే, నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. మీకందరికీ నేను ఆయన చేసిన కార్యములను నేను వినిపిస్తాను, రండి అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఏం చేశాడు? ఆయన చెయ్యకముందు భక్తుడు ఏం చేశాడు? నేను ఆయనకు మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. అంతకుముందు వచనములో దహన బలులను అర్పించెదను. ఇక్కడేమంటున్నాడు? మొరపెట్టుకున్నాను, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అని అంటున్నాడు. 18వ చరణాన్ని చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అంటున్నాడు. అవును, వాస్తవమే. దేవుడు మన నోట శ్రేష్టమైన కీర్తన ఉంచాలి అని అనుకున్నప్పుడు మనము మన పాపమును లక్ష్యము చేయకూడదు, ఒప్పుకోవాలా దేవుని దగ్గర అని అంటున్నాడు. 19వ చరణాన్ని చూసినట్లయితే, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఎప్పుడైతే మనము మన నిజ జీవితములో దేవాది దేవుని దగ్గర మన పాపమును లక్ష్యం చేయకుండా ఒప్పుకుంటామో, ఆయన మన విజ్ఞాపనను ఆలకించేటువంటి దేవుడు. చివరి వచనాన్ని చూసినట్లయితే, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరందరూ కూడా మరి జూమ్ బైబిల్ క్విజ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. తెలియని వారికి కూడా తెలియజేయాలని కోరుచున్నాను. తెలియచేసినప్పుడు నలుగురికి చేరవేస్తే వారు మీరు చేరవేసినటువంటి సమాచారం ద్వారాగా ఆత్మీయ మేలులు పొందుకుంటారని నేను కోరుకుంటున్నాను. కనుక మీరందరూ
తప్పక షేర్ చేస్తారని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.